కాశ్మీర్ ఉగ్రవాద ఘటనలో మరణించిన కావలి నివాసి మధుసూదన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనందులు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంది చర్య అని, పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. మధ్యాహ్నం జరిగే అంతిమ యాత్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారన్నారు. పట్టణంలో ప్రజలు నీరాజనాల మధ్య అంతిమ యాత్ర నిర్వహిస్తామన్నారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని, మధుసూదన్ అందరి వాడిని అన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. భారతీయులందరూ దేశానికి మద్దతు పలకాలన్నారు. కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదామని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ మేమంతా వెనుకున్నామని, మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ అండగా నిలబడతారన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం. నిజంగా ఒక దురదృష్టం. ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల అందరూ కూడా, బంధువులందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ ఉదాహరణ. ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు, వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో కల్లా ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడిగా మిగిలిపోయాడు. ఈరోజు అతను అమరుడయ్యాడు. నిజంగా మాకు కావాలి చాలా దురదృష్టం. ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది, ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది, పేదింటిలో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం. అటువంటి వ్యక్తిని తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, తప్పకుండా మా సహాయ సహకారాలు, ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని ఆ కుటుంబానికి తెలపడం కూడా జరిగింది. ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి, వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్. అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది. ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే 20 మీటర్ల దూరంలో తనను కాల్స్తున్నప్పుడు బిడ్డలు ఇద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా, కొత్త వ్యక్తులను చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు చెప్పే మాటల్లో
చుట్టుపక్కల ఎక్కడ కూడా మిలిటరీ దళాలు లేవు, చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు. మనిషిని బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మీద నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే, ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం. ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి, కులాలు మతాలు వర్గాలు అన్ని పక్కన పెట్టి ఈ దేశం ఒకటే, ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి. ఈ దేశం కోసం ఎంత త్యాగానికైనా మనం సిద్ధపడాలి. ఈ దేశాన్ని 27 మంది చనిపోయిన అమరులైనటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెర్రరిస్టులను చంపిన రోజే ఇవాళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేమందరం మీ అనుకున్నాం. మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కూడా మాటిస్తూ, ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోమిశెట్టి మధుసూదన్ రావు జోహార్, సోమిశెట్టి మధుసూదన్ రావు జోహార్, సోమిశెట్టి మధుసూదన్ రావు జోహార్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.